కీర్తన గ్రంథం 62వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. కీర్తన గ్రంథం ఒక మారు దేవుడు సెలవిచ్చెను. కీర్తన గ్రంథం 62వ కీర్తన 11వ వచనం, బలము తనది అని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు. అది ఎన్నిసార్లు వినబడిందంట మనకి? కొన్నిసార్లు మైక్ టెస్టింగ్, హలో అంటే హలో 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 అని వస్తూ ఉంటుంది చూసారా, ఎక్కువ అంటారు దాన్ని. ఇప్పుడు దేవుడు అన్నట బలము నాది అని ఆయన ఒకసారి అంటే మనకి ఎన్నిసార్లు వినబడిందట? ఆ మాటలో ఉన్న శక్తి గమనించండి, ఆ మాటలో ఉన్న పవర్ గమనించండి. ఆ పై వచ్చినాన్ని కూడా మనం చదివితే ఇంకా క్లియర్గా ఈ మాటలు అర్థం అవుతాయి. మీలో ఏ ఒక్కరు కూడా బలత్కారమందు మీరు ఏముంచకూడదట, నమ్మిక ఉంచకండి. దోచుకొనుట చేత మీరు గర్వపడద్దు. ధనము హెచ్చినను దాన్ని మీరు ఏం చేయకండి, లక్ష్య పెట్ట. ధనము హెచ్చడం తప్పు అని బైబిల్ చెప్పలేదు, కానీ ధనము హెచ్చినప్పుడు దాన్ని ఏం చేయకూడదట, మనం లక్ష్య పెట్టకూడదు. మన దృష్టి, మన యొక్క ఆలోచన, మన ధ్యాస, మన ధ్యానం ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. బలత్కారముందు నమ్మిక ఉంచకండి. శారీరకంగా కొన్నిసార్లు ఏదో రకమైన భయం, ఆ బలము మనిషిలో ఉంటుంది. ఒకవేళ శారీరక బలం కావచ్చు, లేదా అండబలం కావచ్చు. కొంతమంది ఉంటారు అండబలం బాగా గట్టిగా వినియోగిస్తుంటారు. మాట్లాడితే నేను ఎవరినో తెలుసా అంటే గాలి ఎత్తి ఎగిరిపోయేలాగా ఉంటాడు, కానీ నోరు తెరవగానే నేను ఎవరినో తెలుసా, నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని బ్యాక్గ్రౌండ్ను బట్టి బలాన్ని తెచ్చుకునే వాళ్ళు చాలామంది కనబడుతుంటారు. జాగ్రత్త సుమా, ఒక రోజున వాళ్ళందరూ నడి రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను ఈరోజు నువ్వు ఎవరిని గురించి అయితే గర్వపడుతున్నావో, ఎవరి గురించి అయితే నీ బ్యాక్గ్రౌండ్ను చూసి నేను వాళ్ళు నా వెనకాల ఉన్నారు, వీళ్ళు నా వెనకన్నారు అనుకుంటున్నావో, కొన్నిసార్లు ఎవరు నీ వెనకాల రాకపోవచ్చు. బలత్కారమందు కానీ, దోచుకునుడి చేతనే కానీ, ధనము హెచ్చినను గాన మీరు వాటిని లక్ష్య పెట్టకండి. అసలు సిసలైన బలం ఎవరిదే? దేవునిది. దైవ బలం చాలా ప్రాముఖ్యమైన. దేవుని బిడ్డలు సంతరించుకోవాల్సిన బలం, దేవుని బిడ్డలు పొందుకోవాల్సిన బలము దైవ బలం. ఈ బలం ఎలాంటిదంటే ప్రతికూల వాతావరణాన్ని కూడా జయించగలిగే బలం ఇది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడిచ్చే బలం నీకు ఎలా ఉపయోగపడుతుందంటే అపవాది శక్తులను జయించగలిగే బలం, నిరుత్సాహాన్ని జయించగలిగే బలం, ఒంటరితనాన్ని జయించగలిగే బలం, అవమానాలను జయించగలిగే బలం, నిందలను జయించగలిగే బలాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అందును బట్టే నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను. చెప్పగలవు నువ్వు మాట? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నంతకాలం నేను ఏదైనా చేయగలను. ఏదైనా చేయగలనంటే అర్థం ఏంటి? వ్యర్థమైన పనులని కాదు, అక్కడ అర్థవంతమైన పనులు, దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టానుసారంగా జీవించడం నేను నేర్చుకుంటున్నాను అని అపోస్తలుడైన పౌలు కూడా తెలియజేశాడు. ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు శారీరకంగా కొన్నిసార్లు బలంగా ఉండుండొచ్చు, కానీ మానసికంగా బలహీనరాలు అయిపోయాము. కృంగుదల, వేదన, ఎవరైనా ఒక చిన్న మాట అంటే కొంతమంది రోజుల తరబడి ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. ఆ మాటనే తలుచుకుని దుఃఖపడుతూ ఉంటారు. ఎవరైనా ఒక్క నింద వేస్తే చాలు, జీవితకాలం అంతా ఇంకా ఆ నింద కట్టుబడి ఉన్నాను అన్నట్టుగా ఆ కేజ్లో, ఆ ప్రిజన్లో చాలామంది ఉండిపోతూ ఉంటారు. దాన్ని బట్టే ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. ఒక చిన్న వైఫల్యం జీవితంలో ఎదురైతే దాన్నే తలుచుకుని తమ ముందున్న గోల్డెన్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వృధా చేసేసుకుంటూ ఆ గత జీవితాన్ని తలుచుకుని ఆ గత జీవితం అనే బందీకానంలో చాలామంది ఏడుస్తున్నారు ఈ రోజుకి కూడా. కొంతమందిని కదపండి, నాకు 1983 సంవత్సరంలో ఈ అన్యాయం జరిగిందండి. అది జరిగిపోయి ఇప్పుడు ఎంతకాలం అయింది? 40 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా నువ్వు అదే మనసులో పెట్టుకున్నావంటే నువ్వు గత జీవితం అనే బందీకానంలో ఉండిపోయావు. నాకు 1992లో పలానా వ్యక్తి ఇలాంటి అన్యాయం చేశాడండి అని కొన్నిసార్లు అవే చాలా తీవ్రంగా గుర్తుపెట్టుకుని గతకాలపు జ్ఞాపకాలలో ఉండిపోయి బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హీఈస్ ద గాడ్ హూ కెన్ గివ్ యూ స్ట్రెంగ్త్. అందును బట్టి దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమించాలా, ఎవరిని గణపరచాలి, ఎవరిని సన్మానించాలి, ఎవరిని మన కళ్ళ ముందు ఉంచుకోవాలి, మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలంటే మనకు బలమై ఉన్న దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఏం చేయాలా? ప్రేమించాలి. దేవుడు నీకు బలం ఇచ్చేవాడు. బోయజు అనే మాటకు బలవంతుడు అని అర్థం. ఈరోజు నిన్ను నన్ను బలముతో నింపగలిగే దేవుడు. కృంగిన స్థితిలో నీవు ఉంటే అడుగు, దేవుడు నీకు బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనని లేఖనాలు సెలవిస్తున్నాయి.
మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.